ఈరోజు వీడియోలో 6వ తరగతి సోషల్ అండి. 6వ తరగతికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే చూద్దాము. అయితే సోషల్‌లో 6వ తరగతికి సంబంధించి ఫస్ట్ లెసన్ సౌర కుటుంబానికి సంబంధించి చూద్దాం. మినిమమ్ మనకి ఇందులో అటు ఇటుగా ఒక 50 క్వెషన్ల దాకా కవర్ అవుతాయండి. సో చూద్దాము, మనకి ఈజీగా ఉపయోగపడుతుంది. డిఎస్సి అండ్ టెట్ ఇంకా ఆ లెసన్ మొత్తం అయితే ఉన్నట్టే లెక్క. సో ఒకసారి చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్తే, సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో కనిపించేటువంటి అన్ని వస్తువులని ఏమని అంటారు అని చెప్పి ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఖగోళ వస్తువులు. ఖగోళ వస్తువులు ఏవి అని అడిగితే కూడా సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో కనిపించేటువంటి అన్ని వస్తువుల్ని ఖగోళ వస్తువులు అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు. వేడి, కాంతి రెండు సొంతంగా కలిగి ఉండవు. ఉండేవి కాదండి, ఉండవు. అవేంటి అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు. ఇవి సొంతంగా వేడినైతే కలిగి ఉండవు. నెక్స్ట్ బిట్, సొంతంగా వేడిని కలిగి ఉండేటువంటిది ఏంటి అంటే, అలాగే కన్ఫ్యూజన్గా రెండు ఇస్తే కనుక చూడండి. సొంతంగా వేడిని కలిగి ఉండేది ఏంటి అంటే నక్షత్రం. ఇది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ బిట్, భూమికి గల సహజ ఉపగ్రహం ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఇది కంపల్సరీ ఇస్తారండి. భూమికి గల సహజ ఉపగ్రహం ఏంటి అంటే చంద్రుడు. చాలాసార్లు రిపీట్ అయింది కోసం. నెక్స్ట్ బిట్ ఏంటి అంటే ఐఎస్ఆర్ఓ అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. సో ఐ అనేది దగ్గర పడలేదండి, సారీ. ఐఎస్ఆర్ఓని విస్తరించము అంటే అది భారతీయ అంతరిక్ష సంస్థ అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎస్ఆర్ఓ అంటే భారతీయ అంతరిక్ష సంస్థ. నెక్స్ట్ బిట్, భూమి పైన నీటిలోను, గాలిలోను అన్ని రకాల జీవులను కలిపి ఏమంటాము అని చెప్పి ఇచ్చారు. భూమిపై నీటిలో కానీ గాలిలో కానీ అన్ని రకాలమైన జీవులను కలిపి ఏమంటాము అంటే దాన్ని జీవావరణము అని అంటారు. నెక్స్ట్ బిట్, అత్యల్ప భ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం ఏంటి? అత్యల్ప భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏంటి అంటే గురుడు. ఆన్సర్ గురుడు. నెక్స్ట్ ఏంటి అంటే ఒకే భ్రమణ కాలం కలిగి ఉన్న రెండు గ్రహాలు. ఇలా కూడా ఇస్తారు. ఒకే భ్రమణ కాలం కలిగిన రెండు గ్రహాలు ఏంటి అంటే భూమి, అంగారకుడు. రెండు కూడా ఒకే భ్రమణ కాలాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్, అత్యధికంగా ఉపగ్రహాలు కలిగి ఉన్నటువంటి గ్రహం. అధికంగా ఉపగ్రహాలు కలిగి ఉన్న గ్రహం ఏంటి అంటే బృహస్పతి. బృహస్పతికి ఎక్కువ ఉపగ్రహాలు అయితే ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. అత్యల్ప భ్రమణ కాలం కలిగింది గురుడు. నెక్స్ట్, గ్రహాల్లోకెల్లా అతి పెద్ద గ్రహం ఏంటి అంటే బృహస్పతి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను, బృహస్పతికి ఎక్కువ ఉపగ్రహాలు ఉంటాయి. అలాగే గ్రహాల్లోకెల్లా అతిపెద్ద గ్రహం కూడా ఏది అంటే బృహస్పతి. నెక్స్ట్ బిట్, గ్రహాల్లోకెల్లా అతి చిన్న గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు. అతి పెద్ద గ్రహం ఏమో బృహస్పతి, అతి చిన్న గ్రహం ఏమో బుధుడు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ ఏంటంటే వరుణ గ్రహము అని దేనిని అంటారు అని చెప్పి ఇచ్చారు. అంగారక గ్రహాన్ని వరుణ గ్రహం అని అంటారు. నెక్స్ట్ బిట్, అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చరికి వరుణుడు. వరుణ గ్రహానికి ఇంకో పేరేంటి? అంగారకుడు, తెలుసు కదా. సో వరుణుడు అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, అంగారక గ్రహం అనమాట. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం వరుణుడు అని రాయొచ్చు, అంగారకుడు అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ బిట్టు, హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకి ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది అని చెప్పి ఇచ్చారు. హేలీ తోకచుక్క భూమికి దగ్గరగా ప్రతి 76 సంవత్సరాలకి వస్తుందండి. ప్రతి 76 సంవత్సరాలకి హేలీ తోకచుక్క మనకి భూమికి చాలా దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ బిట్టు, భారతదేశంలో అంతరిక్షంలో ఉపగ్రహాలకు ప్రవేశపెట్టేటువంటి సంస్థ ఏంటి అంటే భారతదేశంలో అంతరిక్షాలు ప్రవేశపెట్టేటువంటి సంస్థ ఏంటి అంటే ఐఎస్ఆర్ఓ, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ. నెక్స్ట్ బిట్టు, నీలి గ్రహము అని దేన్ని పిలుస్తారు? భూమి. ఆన్సర్ భూమి అండి. భూమికి గల మరొక పేరు ఏంటి అంటే నీలి గ్రహం. నెక్స్ట్ ఇంకో బిట్టు, చంద్రుని వ్యాసము భూమి వ్యాసంలో ఎన్నో వంతు ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో 4వ వంతు ఉంటుందండి. ఆన్సర్ 4వ వంతు. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను ఏమంటారు? నెక్స్ట్ బిట్టు, భూమి చుట్టూ ఉన్న గాలి పొరను ఏమంటారు అంటే వాతావరణము అని అంటారు. బిట్టు, గ్రహశకలాలు ఈ రెండు గ్రహాల మధ్య ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు. ఏ రెండు గ్రహాల మధ్య గ్రహశకలాలు ఉన్నాయి అంటే అంగారకుడు మరియు బృహస్పతి. ఈ రెండు గ్రహాల మధ్య గ్రహశకలాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ బిట్ ఏంటి? చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. ఇది ఇస్తాడండి. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ బిట్, చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని రోజులు అంటే 27 రోజులు.
నెక్స్ట్ బిట్ ఎంఓఎంని విస్తరించుము అని చెప్పి ఇచ్చాడు. ఎంఓఎం అంటే మార్స్ ఆర్బిటర్ సిస్టమ్. ఎంఓఎం అంటే ఏంటి అంటే మార్స్ ఆర్బిటర్ సిస్టమ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ హేలీ తోకచుక్కను మనం ఏ సంవత్సరంలో చూస్తాము? 2061 సంవత్సరంలో అయితే మనం చూడొచ్చండి. చెప్పాను కదా ఇందాక, హేలీ తోకచుక్క ప్రతి ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అంటే 76 సంవత్సరాలకి భూమికి దగ్గరగా వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే 2061 అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ బిట్ భూమి నుంచి చంద్రుడి దూరం సుమారు ఎన్ని కిలోమీటర్లు? భూమి నుంచి చంద్రుడికి గల దూరం ఎన్ని కిలోమీటర్లు అంటే 3,84,000 కిలోమీటర్లు. గుర్తుపెట్టుకోండి, 3,84,000 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ 7 నక్షత్రాల సమూహాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి ఇచ్చారు. 7 నక్షత్రాల సమూహాన్ని సప్తర్షి అని పిలుస్తారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ సౌర కుటుంబంలో సభ్యత్వం లేనిదేంటి, సభ్యుడు కానిది ఏంటి అంటే పాలపుంత సౌర కుటుంబంలో సభ్యుడు కాదు. నెక్స్ట్ బిట్ చంద్రుని పైన మానవుడు అడుగుపెట్టిన రోజు ఏంటి అంటే జూలై 21, 1969. నెక్స్ట్ బిట్ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటి? ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు అలాగే శుక్రుడు. బుధుడు శుక్రుడు రెండు కూడా ఉపగ్రహాలు లేవు. అతి చిన్న గ్రహం ఏది అని చెప్పాను కదా, సో అది బుధుడు అని చెప్పి మీకు ఆల్రెడీ క్వశ్చన్ అయితే ఇచ్చానండి. నెక్స్ట్ బిట్ ఏంటి అంటే వాతావరణంలో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత? వాతావరణంలో ఆక్సిజన్ పర్సెంటేజ్ 21% అండి. నెక్స్ట్ బిట్ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుందండి. ఈ బిట్ చాలాసార్లు రిపీట్ అయింది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల కాలం పడుతుంది. బిట్టు జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైనటువంటి గ్రహం ఏది అని చెప్పి ఇచ్చారు. సో జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. నెక్స్ట్ బిట్టు మనం నివసిస్తున్నటువంటి భూమి సూర్యుని నుంచి ఎన్నవది, అలాగే పరిమాణంలో ఎన్నవది అన్నాడు. సూర్యుని నుంచి మనం నివసిస్తున్న భూమి అయితే మూడవది, అలాగే పరిమాణంలో మాత్రం 5వది. నెక్స్ట్ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగేటువంటి స్థిర మార్గాన్ని ఏమని అంటారు అని చెప్పి ఇచ్చారు. దాన్ని కక్ష అంటారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్ద? భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్ద. నెక్స్ట్ బిట్ సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది? 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందండి. ఇది చాలాసార్లు రిపీట్ అయింది, చూడండి. 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలం పైన ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర దిక్కును స్థిరంగా ఉండే నక్షత్రాన్ని ఏమంటాము అంటే ధ్రువ నక్షత్రము అని అంటాము. ఉత్తర దిక్కుకి స్థిరంగా ఉండే నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రము అని అంటాము. సో ఇది సౌర కుటుంబము, సౌర వ్యవస్థకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళకి, అలాగే లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి.